గుడ్ మార్నింగ్ గాయస్. టుడే స్పెషల్ ఏంటంటే బెండి ఫ్రై అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వెంటనే వేసుకోవాలన్నమాట. అప్పుడు కర్రీ అనేది జిగురు జిగురుగా ఉండదు. ఎప్పుడు కట్ చేసుకున్నా వెంటనే కర్రీ చేసుకోవాలి. సరేనా? మార్నింగ్ గైస్. చాలామందికి ఉప్మా చేయడం కూడా చాలామందికి రాదనమాట. ఉప్మా చాలా ఈజీ, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్ కట్ చేసుకొని అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ సగం ఉన్న మినప్పప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మనకి ఎంత ఉప్మా కావాలంటే అన్ని డబల్ వాటర్ వేసుకుంటే ఉప్మా సాఫ్ట్గా మెత్తగా వస్తుందన్నమాట. సరేనా? దాంట్లో ఫ్రై అయితే రెడీ అవుతుంది. మర్చిపోయింది, కర్రీ లీఫ్ కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా టేస్ట్ వస్తుంది. సో ఇలా ఉప్మా చేసినప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. సరేనా? సో ఎమ్మి బెండి ఫ్రై రెడీ. బెండి ఫ్రై అంటే చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం. బెండకాయ రసం కానీ బెండి ఫ్రై అన్నా కూడా చాలా ఇష్టం. ఒక పక్క ఉప్మా కూడా రెడీ అయిపోయింది. కొంచెం సేమియా వేసామన్నమాట. టేస్ట్ బాగుంటుంది కొంచెం సేమియా యాడ్ చేసుకుంటే. నేనైతే యూట్యూబ్లో గట్టా చూసి వంటలు నేర్చుకోనండి. అప్పుడప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళి మా అమ్మ చేస్తుంటే చూసామంట. మా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. సరేనా? అదేంటో కానీ ఆ అమ్మాయి చేత వంట అయితే భలే టేస్ట్ ఉంటుందటండి. అబ్బాయిలకే ఉంది అలా చేస్తారంటే, కానీ అమ్మాయి చేతి వంట అయితే సూపర్ ఉంటుంది. సరేనా?